మనం కోవూరు నియోజకవర్గంలోని కొడలూరు మండలం ఎల్లాయిపాలెం గ్రామానికి వచ్చాము. ఇక్కడ ఉండేటటువంటి స్థానిక సమస్యలు ఏందో ఇక్కడ స్థానికులను అడిగితేనే మనకు తెలుస్తుంది. వాళ్ళని అడిగి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీ పేరేం పేరన్నా? ప్రభాకర్ రెడ్డి. ప్రభాకర్ రెడ్డి. ఇప్పుడు ఎల్లాయిపాలెంలో స్థానికంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా? 2 రోడ్లు ఉన్నాయి. పాటూరు నుంచి వచ్చే రోడ్డు ఒకటి, ఇటు రాజుపాడు నుంచి వచ్చే రోడ్డు ఒకటి. అవి 2 ఎవరు వచ్చినా ఏ రాజకీయ నాయకులు వచ్చినా చేయటం లేదు. అది చేయాలి. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎందుకు చేయట్లేదంటే సంక్షేమ పథకాలని ఇస్తున్నారు. ఈ సంక్షేమ పథకాలకి అలవాటు పడిపోయి జనాలు అనేది ఓట్లు వేస్తున్నారు. ఈ ఓట్లు వేసినప్పుడు ఏంటంటే ఆ పథకాలకు పెట్టేదానికి డబ్బు సరిపోతుంది. ఈ రోడ్లకి గిడ్లకి పెట్టేదానికి బడ్జెట్ అనేది లేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే వేస్తాం అంటున్నారు, కాకపోతే వాళ్ళకి డబ్బు లేదు. దానికోసం అనేది ఇట్లా. ఇప్పుడు మీరు చెప్పండి, సంక్షేమ పథకాలు కావాలా, రోడ్లు కావాలా? సంక్షేమ పథకాల కంటే కూడా రోడ్లు అభివృద్ధి చెందితే బాగుంటుంది. రోడ్లు సంక్షేమ పథకాల కంటే రోడ్లు, సంక్షేమ పథకాలు కావాలా, ఇది కావాలా, 2 కావాలా. 2 కావాలని అందరికీ డబ్బులు వేస్తున్నారు కదా అకౌంట్లో. వాళ్ళ కాడ అంత బడ్జెట్ లేదు కదా. చేసుకోవాలి, ఏదో ఒకటి చేస్తే కదా బడ్జెట్ వస్తుంది. మనం ఏం చేయకుండా డబ్బులు ఇచ్చుకుంటా పోతాం, బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం అభివృద్ధి చేసుకుంటా పోవాలా, సంక్షేమ పథకాలు ఇస్తూ ఉండాలా, ఇటువంటి రోడ్లు గిట్లన్నీ వేస్తూ ఉంటే బాగుంటుంది. మేము కూడా ఏంటంటే వచ్చాం అదే రోడ్డు అనేది చాలా బాగలేదు. ఇంకా వరస్ట్గా ఉంటుంది. దీనికంటే వరస్ట్గా ఉంటుంది. ఇంకేమైనా గ్రామంలో సమస్యలు ఉన్నాయా? ఇంకేం లేవు, ఇవే రోడ్లు ఇంకేం పెద్ద సమస్యలు ఏం లేవు. వాటర్ గట్రా సఫిషియెంట్గా ఉంది, ఇంకేం లేవు సమస్యలు. ఇప్పుడు ఎలక్షన్ అనేది వస్తుంది కదా, ఈ ఊర్లో ఎక్కువ మంది వైసీపీ వాళ్ళు ఉన్నారా, టీడీపీ వాళ్ళు ఉన్నారా మీకు తెలిసి? అది దాన్ని మనం చెప్పలేము. అంటే ఎవరు మనసు ఉంటారు. కొంచెం మొగ్గుగా నాకు తెలిసి తెలుగుదేశం వాళ్ళు ఉన్నట్టుంది, కానీ చిరసమానంగా ఉంటారు. ఈ మామూలుగా ఈ సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళ మనసులో ఏముందో మనం చెప్పలేము. బాగా చిరసమానంగానే ఉంటుంది, ఎప్పుడు కూడా చిరసమానంగానే ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు చాలా మందిని ఏంటంటే నువ్వు ఓటు ఎవరికి వేస్తామంటే భయపడుతున్నారు చెప్పేదానికి. ఇప్పుడు భయపడుతున్నారంటే వాళ్ళు ఎవరికి వేస్తారు అనేది తెలియదు. అది వాళ్ళు టీడీపీకి అయినా వేయచ్చు, లేకపోతే ఇంకేమైనా వేయచ్చు. అంటే మనం చెప్పలేం కదా. అంతే కదా. ఇప్పుడు ఏంటంటే చిరు సమానంగా ఉంటుంది మనకి. ఇప్పుడు కూడా చిరు సమానంగా ఉంటుంది. ఇప్పుడు కమ్యూనిస్టులు వాళ్ళు ఎప్పుడు కమ్యూనిస్ట్ గ్రామం ఇది. తర్వాత పోయేసి బీజేపీ వాళ్ళు కొంచెం ఎదిగిన తర్వాత కమ్యూనిస్ట్ వాళ్ళు లేకుండా కమ్యూనిస్ట్ కూడా ఉంది, బీజేపీ ఉంది, అన్ని పార్టీలు ఉన్నాయి. కానీ వాళ్ళు ఎవరు నిలబడటం లేదు కాబట్టి అటు ఇటు మారేసి బీజేపీ అంటే టీడీపీకి మద్దతు ఇచ్చింది. అంటే 2 వస్తుంది. ఇప్పుడు 2 అటు ఇటు. ప్రధాన సమస్య అయితే రోడ్డు. స్కూళ్ళు గిళ్ళు కాలువలు గీళ్ళు అన్ని బాగున్నాయి. శ్మశానం కూడా కొంచెం ట్రబుల్గా ఉంది, కానీ అది దాన్ని ఎవరు చేయటం లేదు. దాన్ని అది అన్ని మతాల వాళ్ళే అక్కడే ఉంటుంది. కానీ శ్మశానం కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ ఏమైనా కానీ ఎల్లాయిపాలెం గ్రామంలో రాజకీయ గొడవలు అనేది ఏమైనా జరిగాయా? పాతకాలం ఉండే కానీ ఇప్పుడు ఏం లేవు. అందరం కూర్చొని మాడుకుంటుంటాం. ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అందరూ కూర్చొని మాట్లాడుకుంటాం. గొడవలు అనేవి ఉండవు ఇక్కడ. మొన్న పాటూరుకు పోతే ఏంటంటే కొంచెం రాజకీయ గొడవలు అనేది ఉన్నాయని చెప్పారు. ఇక్కడేం లేవు. ఇక్కడంతా బాగుంటుంది ఇక్కడ. అందరం కలిసిమెలిసే ఉంటాం. వైసీపీ వాళ్ళు అయితే, టీడీపీ వాళ్ళు అయితే, బీజేపీ వాళ్ళు అయితే అందరూ కలిసే ఉంటాం. ఏం గొడవలే ఉండవు. ఇప్పుడు ప్రస్తుతం మనకి ఇది ఉంది కదా జగన్మోహన్ రెడ్డి పాలన, దాని మీద మీ అభిప్రాయం చెప్పండి జెన్యూన్గా. దాన్ని ఏముంది, పర్వాలేదు అనిపిస్తాం. ఇంత ముందు చంద్రబాబు నాయుడు ఆయన బాగున్నాడు, ఈయన బాగున్నాడు. మీ ఇష్టం చెప్పాల్సిన అవసరం లే. ఓకే, వద్దంటే వద్దు, దాని గురించి ఎందుకంటే జెన్యూన్గా చెప్పండి. అదేం వద్దు, దాని గురించి వద్దు. పర్వాలేదు. అదే ఈ అభివృద్ధి లేకుండా సంక్షేమ పథకాలు అని అంటే అది దానివల్ల కొంచెం. ఓకే, థ్యాంక్స్. కోవూరు నియోజకవర్గం అనే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తల కోసం.